మలాకీ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. 4 నుండి 6 వచనాలు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మా ప్రభువా, మీరు తోడయుండి చేస్తున్న ప్రతి విధమైన మేలు, ఉపకార, మహోపకారములన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మాకు చాలిన మా దేవ, మా సహాయకుడవైన మా ప్రియ ప్రభు, ప్రతి విషయంలో, ప్రతి నిమిషంలో మీ తోడు, నీడ, కాపుదల మీరు మాకిచ్చి మమ్మల్ని అన్ని విధాల ఆదుకొని నడిపిస్తున్నందుకై స్తోత్రం. మా ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని, తోడై ఉంటారని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడినట్లు మనము ప్రార్థన చేసుకున్నాం. మనము చదువుకున్న ఈ మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో ఇద్దరు సేవకులు కనబడతా ఉన్నారు. ఇద్దరు సేవకులు కనబడతా ఉన్నారు. ఈ ఇద్దరు సేవకులు ఈ భాగములలో మోషే, ఏలియాను గూర్చి దేవుడు సెలవిచ్చిన సత్యములు చూస్తాం. గమనించారా? ఈ భాగంలో మోషే, ఏలియాను గూర్చి దేవుడు సెలవిచ్చిన సత్యములు. మొదటిగా నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును జ్ఞాపకము చేసుకొనుడి అని అంటున్నాడు. ప్రియులారా, తేటగా చెప్పబడిన మాట, నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం జ్ఞాపకము చేసుకొనుడి. ఈ మాటలలో చాలా లోతైన భావం ఉన్నది. ఈ మాటల్లో చాలా లోతైన భావం ఉన్నది. ఏంటి లోతైన భావం? దేవుడు మోషేను నా సేవకుడని నొక్కి చెబుతా ఉన్నాడు. దేవుడు మోషేను నా సేవకుడని చెప్తా ఉన్నాడు. అంటే మోషే యందు దేవునికి ఎంత నమ్మకం ఉన్నదో, మోషే చేసిన సేవ దేవునికి ఎంత ప్రీతికరముగా, తృప్తికరముగా ఉండెను అని మనకు ఈ మాటను బట్టి తెలియచూ ఉన్నది. అవును కదండి? దేవుడు మోషేను నా సేవకుడు అని నొక్కి చెప్తా ఉన్నాడు కదా. ఆ నొక్కి చెప్పడంలో ఉన్న ఉద్దేశం, మోషే యందు దేవునికి ఎంత నమ్మకం ఉన్నదో, మోషే చేసిన సేవ దేవునికి ఎంత ప్రీతికరముగా, తృప్తికరముగా ఉన్నదో తెలియచూ ఉన్నది. మోషే తన్ను పిలిచిన దేవుణ్ణి ఎంతగా ప్రేమించెనో అనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రేమించడమే కాకుండా దేవుడు పిలిచిన ఆ పిలుపును నెరవేర్చుటలో
మోషే చేసిన త్యాగమును, అతడు చూపిన భక్తి శ్రద్ధలు దేవునికి ఎంతో ఆనందాన్ని కలిగించేవిగా నా సేవకుడనే మాటలో తెలియచూ ఉన్నది. దేవుడు ఏ ప్రేమతో అయితే మోషేను ప్రేమించానన్నాడో అదే ప్రేమతో మోషే కూడా దేవుణ్ణి ప్రేమించాడు అని చెప్పడంలో ఏ సందేహము లేదు అని చెప్పొచ్చు. సాతాను మోషేను ఎన్నడూ నా సేవకుడని చెప్పజాలడు. సాతానుడు మోషేను నా సేవకుడు అని ఎప్పుడూ చెప్పలేడు. ఎందుకంటే మోషే పూర్తిగా యెహోవా తట్టు నిలిచి సాతానుకు పూర్తిగా వ్యతిరేకి అయి సాతానుతో పోరు సలిపిన వాడుగా మనకిక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, మోషేను గూర్చి దేవుడు నా సేవకుడు అని చెప్పుటలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రియులారా, మోషే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినట్లు అదే సమయములో సాతానుకు రవ్వంత కూడా అవకాశం ఇచ్చినట్లుగా లేదు అని చెప్పవచ్చు. ఈనాడు క్రైస్తవ సంఘాలు అనేకాలు ఉన్నాయి. సువార్త ప్రకటన, వాక్య పరిచర్య, అలాగే పరిశుద్ధ సంస్కరణలు, నానా విధములైన పరిచర్యలు మొదలైనవి సేవలున్నాయి కదండి. ఎన్ని రకాలు? సువార్త ప్రకటన, వాక్య పరిచర్య, పరిశుద్ధ సంస్కరణలు, ఇక నానా విధములైన పరిచర్యలు ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుని సేవలై ఉన్నవి. ఈ సేవ చేయువారు క్రీస్తు యేసు యొక్క సేవకులు. ఈ సేవ చేసేవారు క్రీస్తు యొక్క సేవకులు. ఒక ప్రశ్న మనం గాని వేసుకున్నట్లయితే, క్రీస్తు నిన్ను గాని నన్ను గాని నా సేవకుడు అని చెప్తాడా, చెప్పడా? క్రీస్తు మనలను నా సేవకుడు, సేవలో ఉన్నవారిని, నా సేవకుడని, సేవ చేసేవారిని, నన్ను సేవించేవారని, ఆయనను సేవించేవారిని ప్రభు మనల్ని గురించి చెప్పగలడా? ఎందుకంటే యేసుక్రీస్తు సేవకులమని చెప్పుకొనుచు సాతానును కూడా సేవించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు సేవకులమని చెప్తూ సాతానుకు అవకాశం ఇచ్చేవారుగా, సాతానుకు అనుకూలమైన వారుగా, కొన్ని సందర్భాలలో వారిని ఆశ్రయించిన వారుగా కొంతమంది జీవితాలు ఉన్నాయి. మనం అలా ఉండకుండా దేవునికి మహిమకరంగా ఉండాలి. అసలు కొన్ని సందర్భాలను చూస్తే సాతానునే ఎక్కువగా సేవించుట అనేది కనబడదు. సాతానీయమైన కార్యాలకు సంఘాలలో అవకాశాలు ఇస్తున్నారు. సత్యాన్ని సత్యంగా చెప్పకుండా, సత్యం కొరకు పత్యాన్ని చేయకుండా ఉండేవారందరినీ ఆ ఘాటికి కట్టవచ్చు. ఆదివారమునందు క్రీస్తు దాసులు తక్కిన వారములందు సాతాను దాసులు అనే పేరు కూడా ఉంది కొందరికి. ఏమంటారు? ఆదివారం మాత్రమే క్రీస్తు యేసు దాసులు, మిగిలిన వారమంతా ఎవరి దాసులు? ఇలాంటి పరిస్థితి నుండి సంఘం ఏమవ్వాలంటే సంస్కరించబడాలా. సంఘాలు ఏం కావాలి? సంస్కరించబడాలి. మనలో ప్రతి ఒక్కరిని మన ప్రభువైన యేసుక్రీస్తు నా సేవకుడు లేదా నన్ను సేవించేవారు అని చెప్పగలిగే స్థాయిని, చెప్పగలిగిన సామర్థ్యమును, చెప్పగలిగిన సత్తువను, చెప్పగలిగిన శక్తిని
పొందే వారంగా ఉండాలి. సాతాను కూడా ఒకవేళ మనల గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, వీరు నా సేవకులు కాదు అని చెప్పాలి. దేవుడేమో వీరు నా సేవకులు అని చెప్పాలి. సాతానుడేమో వీరు నా సేవకులు కారు అని చెప్పాలి. అప్పుడే మన సేవా జీవితము సార్థకమై, మన సేవ ద్వారా క్రీస్తు రాజ్యము యొక్క వాస్తవం విస్తరించి బలముగా ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుని సేవ రేపు విస్తరించి బలముగా ఉండాలి అనంటే, ప్రభు నామము మహిమపరచబడాలి అనంటే, ఖచ్చితంగా మనము అపవాదికి ఏమాత్రం అవకాశము ఇవ్వకుండా ఉండాలి. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. అపవాదికి గాని అవకాశం ఇచ్చాము అని అనుకోండి, ఎలాంటి వాడో తెలుసా? అపవాది ఏదో ఒక సామెత ఉంది చూసారా? ఏలు ఇస్తే మండ మింగుతాడు అని సామెత విన్నాడు చూసారా? తెలుసా అండి? ఏ వేలు ఇస్తే ఏం మింగుతాడు? మండ మింగుతాడు అనే ఒక పేరుంది. కనుక అలాగూ కాకుండా ఎక్కడ కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఉండాలి. చూడండి, వైట్ షర్ట్, నాకు ఇక్కడ ఒక నల్ల మచ్చ పడింది అనుకోండి, ఏది కనపడుద్ది? నా షర్ట్ మీద నల్ల మచ్చే కనపడుద్ది గాని వైట్ అంతా కనపడదు. వైట్ షర్ట్ పెద్దది, బ్లాక్ డాట్ చిన్నది. చిన్నదైనా చూడగానే ఏది కనపడుతుంది? ఏది కనపడుతుందంటే బ్లాకే కనపడుతుంది. అంటే పెద్ద తెలుపును చిన్న నలుపు మింగి వేస్తుంది. అందుకే చిన్న లోపం దేవుని సేవకుడు కాదు అని చెప్పే పరిస్థితి వచ్చుద్ది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. మోషేకు యెహోవా హోరేబు కొండ మీద కనబడి ధర్మశాస్త్రం ఇచ్చిన చరిత్ర సంబంధంగా వాస్తవ కార్యమని, అది జరిగిన కార్యమని ఈ వచనం బలపరచుచూ ఉంది. అర్థమైందండి? ఈ వచనం ఏం చేస్తుంది? నిజమే, దేవుడు మోషేకు తెలియజేశాడు, ఆజ్ఞాపించాడు అనే మాట. ఈ హోరేబు పర్వతాన్ని సీనాయి పర్వతమనియు, ఈ హోరేబు పర్వతాన్ని దేవుని పర్వతమని పిలుస్తారు. అది పరిశుద్ధ పర్వతమని కూడా పిలువబడుతూ ఉంది. హోరేబు పర్వతానికి ఎన్ని పేర్లున్నాయి? 1 హోరేబు పర్వతం, 2 సీనాయి పర్వతం, 3 దేవుని పర్వతం, 4 పరిశుద్ధ పర్వతం అనే పేర్లు ఉన్నాయి. మీరు కావాలంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 19, 29వ వచనం, అలాగే కీర్తన 68, 17. ఈ పర్వతం మీద మన దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఈ పర్వతం మీద దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 19వ వచనం. అలాగే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వచనాలు. 4వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. అలాగుననే 5వ అధ్యాయం 1 నుండి
22 వచనాలు. ప్రియులారా, మనము అర్థం చేసుకోగలిగితే చాలా సహాయం. ఆ ధర్మశాస్త్రములు అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో దేవుని కట్టడలు, విధులు ఉన్నవి. దేవుని కట్టడలు, దేవుని విధులు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం. లేవియాకాండం 26వ అధ్యాయం 46వ వచనం. లేవియాకాండం 26వ అధ్యాయం 46వ వచనం. హోరేబు కొండ మీద ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం. హోరేబు కొండ అంటే సీనాయి పర్వతం, దేవుని పర్వతం, పరిశుద్ధ పర్వతం. హోరేబు కొండ మీద ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి అని మనం చదువుకున్నాం కదా. జ్ఞాపకము చేసుకొనుడి అంటే దేవుని ప్రకటన ఎడతెగకుండా సదాకాలము జరుగుతూ ఉంటుంది. అంటే మనం చెప్తాం చూసారా, జాగ్రత్త 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 అని. వాళ్ళ జాగ్రత్త వాళ్ళకి తెలీదా? అయినా మనం ఎందుకు చెప్తాం? అలా చెప్పడం పెద్దవారిగాను, పేరెంట్స్ గాను మన బాధ్యత. అలాగూ చెప్పినప్పుడు వారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి క్రొత్త ప్రకటన గతమును అనుకరించి ఉంటుంది. ప్రతి క్రొత్త ప్రకటన గతాన్ని అనుకరించి ఉండేటట్లు ఉంటుంది. ఇక్కడ మనము గతమును జ్ఞాపకము చేసుకొనుట భవిష్యత్తు కొరకు సిద్ధపరచుటై ఉన్నది. మనం ఎప్పుడైనా ఏదైనా గతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే భవిష్యత్తు కొరకు మనము సిద్ధపడుతున్నామని అర్థం. మలాకి ప్రవక్త ఆ తరువాత 4 శతాబ్దాలకు సంబంధించిన సంగతులు ఇక్కడ జ్ఞాపకము చేయుచున్నాడు. 4 శతాబ్దాలకు సంబంధించిన సంగతులు మలాకి జ్ఞాపకం చేస్తున్నాడు. బాప్తిస్మము ఇచ్చు యోహాను వచ్చు కాలం వరకు ఈ మధ్య కాలం శతాబ్దములలో మీరు అనగా ఇశ్రాయేలీలు సిద్ధపడునట్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. సిద్ధపడునట్లు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. మరి యెహోవా దినమున జరుగు కార్యము ఇక్కడ చెప్పబడతా ఉంది. యెహోవా దినమున జరిగే కార్యం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. యెహోవా దినమనగా ఏది? ఉగ్రత దినం. యెహోవా దినమనగా ఉగ్రత దినమని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ఉగ్రత దినము అంటే యెహోవా దినము అని మనము చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మనము చూస్తాం. 7 ఏండ్ల శ్రమ కాలమని మనం చూస్తాం. ఆ కాలములో యూదులు అనగా ముద్రింపబడిన వారు దేవుని ఆజ్ఞలను గైకొనిన వారినిగా చూచుచూ ఉన్నాం. 7 ఏండ్ల శ్రమ కాలములో ఆ కాలములో యూదులు అనగా ముద్రింపబడిన వారు దేవుని ఆజ్ఞలను గైకొనిన వారిగా మనము చూస్తాం. వచనాలు చూడాలంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనం. అలాగే 12వ అధ్యాయం 17వ వచనం. 12వ అధ్యాయం 17వ వచనం. అలాగే 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. గనుక ఈ దినములలో మోషే వచ్చి దేవుని ఆజ్ఞలు కట్టడలు ప్రకటించును కాబోలు అని 5వ వచనాన్ని మనం చూడవచ్చు.
5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. మోషే వచ్చి దేవుని ఆజ్ఞలు కట్టడలు ఆజ్ఞాపిస్తాడు కాబోలు. నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుచున్నాను. ఈ వాక్యమును బట్టి ఏలియా అట్టే శరీర రీతిగా మరలా వచ్చునని నమ్మకము ప్రబలింది. యూదులు మలాకీ ప్రవచనాన్ని అక్షరార్థంగా చేసుకున్నారట. యూదులు ఏం చేశారు? మలాకీ ప్రవచనాన్ని అక్షరార్థంగా చేసుకున్నారు. ప్రభు వస్తాడు ఇప్పుడు. కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు, ఆ కాలములో అంటే మన ప్రభు కాలమునందు ఏలియా మరలా వచ్చునని, మెస్సయ రాకకు త్రోవ సరాళము చేయునని యూదులు నమ్మారు. అర్థమైందండి? మెస్సయ రాకకు త్రోవ సరాళము చేయడానికి ఏలియా వస్తాడని యూదుల నమ్మకం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 9:11. మార్కు 9:11. యోహాను 1:21. యోహాను 1:21. యోహాను సందర్భములో మాట్లాడుచు యేసు ప్రభు కూడా రాబోవు ఏలియా ఇతడే, రాబోవు ఏలియా ఇతడే, ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టునని చెప్పారు. ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతారని చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. అలాగే 17వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. 17వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు గనుక ప్రభు అలాగు చెప్పాడు. యోహాను ఎవరు? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. లూకా 1:17. ఏలి యొక్క పోలికలు, లక్షణాలు యోహానులో పుష్కలంగా కనబడతాయి. ఏలి యొక్క పోలికలు, లక్షణాలు యోహానులో కనబడతాయి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అలాగే మత్తయి 3:4 వచనాలు. 3వ అధ్యాయం 4వ వచనం. మలాకి 4వ అధ్యాయం 6వ వచనం. మలాకి 4వ అధ్యాయం 6వ వచనం. కనుక యేసు ప్రభు అలా చెప్పాల్సి వచ్చింది. కానీ యోహాను నేను ఏలియాను కాను అని చెప్పాడు. యోహాను ఏమన్నాడు? నేను ఏలియాను కాను. యోహాను సువార్త 1:21లో ఏలియాను గూర్చిన ప్రవచనం యోహానులో కొంతవరకు నెరవేరింది. కానీ శ్రమల కాలంలో ఏలియా వచ్చి ప్రకటించుట ద్వారా సంపూర్ణముగా నెరవేరును. ఏలియాను గూర్చిన ప్రవచనం యోహానులో కొంత మట్టుకు నెరవేరింది. అరణ్యములో ఉంటాడని, తూలినట్టు గడతాడని, మిడతలను దించాడని, అడవి తేనె తింటాడని, కొండ తేనె తింటాడని, ప్రభువుకు మార్గము సరళం చేయడానికి వచ్చాడని, ఇలా ఆయనను గూర్చిన సంగతులు చాలానే ఉన్నాయి. యోహానులో కొంతవరకు ఏలియాను గూర్చిన ప్రవచనం నెరవేర్చబడి, కానీ శ్రమల కాలంలో ఏలియా వచ్చి ప్రకటించడం ద్వారా సంపూర్ణంగా నెరవేరును. సంపూర్ణంగా నెరవేరుతుంది. అయితే ప్రియులారా,
6వ వచనంలో ఒక మాట ఉన్నది. 6వ వచనం 6వ వచనంలో ఏమనుంది చూడండి. 6వ వచనం, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవుడు ఏలియాను ఏ ఉద్దేశముతో పంపుచున్నాడనేది ఈ వచనములో మనకు తేట తెల్లం అవుతుంది కదా. దేవుడు ఏ ఉద్దేశంతో పంపుచూ ఉన్నాడు? నేను అనగా యెహోవా వచ్చుచున్నాడు. నేను అనగా యెహోవా వచ్చుచున్నాడు. మెస్సయా ఆయనకు భిన్నమైన వాడు కాదు. మెస్సయా ఆయనకు భిన్నమైన వాడు కాడు. యెహోవా ఆత్మ మెస్సియానందు సంపూర్ణముగా ఉండెను. కుటుంబమునందును ప్రజల యందును ఐక్యత లేకుండుటను బట్టి మీకా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో, మీకా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలలో ఆ పరిస్థితి ఇశ్రాయేలు జనాంగమునకు గొప్ప అపాయముగా ఉన్నది. ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప అపాయముగా ఉన్నది. అందుచేత వాటిని సంస్కరించుట అత్యవసరమై ఉన్నది. వాటిని సంస్కరించవలసిన అత్యవసరం ఉన్నది. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు ఏలియా ముందుగా వచ్చి ఐక్యతను కలిగించునని చెప్పబడినట్లు చూస్తాం. ఏంటది? తల్లులు తండ్రులు పిల్లల హృదయాలలో ఐక్యత కలిగించుట, అలాగు ఐక్యత కలిగించుటకు ఏలియా పంపబడును. తల్లులు తండ్రులు పిల్లల హృదయాలలో ఐక్యత కలిగించటానికి ఏలియా పంపబడతాడు. ఎప్పుడైతే మెస్సియా రాకడ త్రోవను ఆయన సరళము చేస్తాడో, ఇలా చేయడం మూలాన హృదయాలను అతడు త్రిప్పును. తండ్రుల హృదయములను పిల్లల హృదయములను అతడు ముట్టును. వారందరి హృదయములు సంస్కరింపబడును. వారి హృదయములు మారునప్పుడు వారికి ప్రత్యక్షమగును. అవును, మారు మనసు ప్రకటిస్తాడు. చిన్నలు గాని పెద్దలు గాని ఆ భావములను గౌరవించి వారిని ప్రేమించున్నట్లు చేస్తాడు. అర్థమైందా? పెద్దలు పిల్లలు అర్థం చేసుకొని వారి తప్పులను గ్రహించి వారి మరలా ప్రేమించున్నట్లు చేస్తాడు. ఎవరు? ఏలియా. ఈ రీతిగా కుటుంబముల యందు ప్రేమను, ఐక్యతను, యెహోవా యందలి నిజ భక్తిని మరలా స్థాపించి వారిని అందరినీ యెహోవా తట్టుకు త్రిప్పుతాడు. అందుకు ఆయన పంపబడతాడు. మరలా చెప్తున్నా, పిల్లలేమి పెద్దలేమి అందరూ అర్థం చేసుకుని వారి తప్పులను గ్రహించి వారు మరలా ప్రేమించున్నట్లు ఈ రీతిగా కుటుంబముల యందు ప్రేమను, ఐక్యతను, కుటుంబముల యందు ప్రేమను, ఐక్యతను, యెహోవా యందు నిజభక్తిని మరలా స్థాపించి వారినందరినీ యెహోవా తట్టు తిప్పబడటానికి ఆయన పంపబడతాడు. ఇతడెవరో తెలుసా? యెహోవా యొక్క బలమైన సాధనమై ఉండును. యెహోవా యొక్క బలమైన సాధనముగా ఉంటాడు. ప్రభు యొక్క ఆగమనమునకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు సిద్ధము చేయుట పాత నిబంధనలోకి ఈ చివరి వచనముతో మనము చూడవచ్చు. ఏదో వచనం? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ప్రభు యొక్క ఆగమనమునకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు సిద్ధము చేయుటను పాత నిబంధనలోనికి చివరి వచనముతో తేట తెల్లం చేస్తుంది. ధర్మశాస్త్రము మోషేయు
ప్రవక్తలను ఏలియాను చూపించుచూ ఉన్నారు. ధర్మశాస్త్రమును మోషేయు ప్రవక్తలను ఏలియాయు చూపించుచూ ఉన్నారు. ఈ గొప్ప సత్యము తెలుపుటకు పాత నిబంధన అంతమునందు ఈ వచనములు చేర్చబడినవని వ్యాఖ్యానకర్తలు కొందరు ఒప్పుకొనుచూ ఉన్నారు. అర్థమైందండి? ఈ వచనాలు ఎందుకు చెప్పబడ్డాయి? ధర్మశాస్త్రమును మోషేయు ప్రవక్తలను ఏలియాయు చూపించబడుచూ ఉన్నారు. ఈ గొప్ప సత్యాన్ని తెలపడానికి పాత నిబంధన అంతమునందు ఈ వచనాలు చేర్చబడ్డాయి. ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములు జతపరచబడుట మనము విశేషముగా చూస్తాం. ఏది విశేషం? ధర్మశాస్త్రం ప్రవక్తల వచనములు జతపరచబడుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అలాగే 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. లూకా సువార్త 16:16. లూకా సువార్త 16:16. మోషే ఏలియాను రూపాంతర కొండ మీద జతపరచబడుట చూచుచూ ఉన్నాం. మోషే ఏలియా రూపాంతర కొండ మీద జతపరచబడుట అనేది మనం చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3 నుండి 13 వచనాలలో ఉన్న ఇద్దరు సాక్షులు. 11వ అధ్యాయం 3 నుండి 13 వచనాలలో ఉన్న ఇద్దరు సాక్షులు మోషే ఏలియాలు అని అనేక మంది వ్యాఖ్యానకర్తల అభిప్రాయమై ఉన్నది. అభిప్రాయం ఏది ఎట్లున్నదో ఈ మలాకి చివరిలో చెప్పబడినట్లు ఐక్యత అనున్నది అత్యవసరమై ఉన్నది. ఐక్యత అనేది అత్యవసరం. ఎందుకంటే ప్రభువు రానై ఉన్నాడు. ఆయన ఎంత త్వరగా వస్తాడో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ద్వారమునొద్ద నిలిచి ఉన్నాను అన్నాడు. ఈ దినాలలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ గలవారమై ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల ప్రకారంగా ప్రభు రాకడకు సిద్ధపడుదుముగాక. ప్రభు రాకడకు మనమే కావాలి, సిద్ధపడాలండి. ఎప్పుడేం జరుగుద్దో ఎవ్వరికి తెలియదు. తెలుసంటారా? మన ప్రాణం పోకడా ప్రభు రాకడా ఎవరికి తెలియదు. ఇది వరకు అనేవాళ్ళు వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అనేవాళ్ళు. ఇప్పుడు వాన రాకడను గురించిన సంగతులు తేటగా చెప్పేస్తున్నారు. వాతావరణ కేంద్రం వాళ్ళు వాన వచ్చే విషయం చెప్తున్నారు. కానీ ఈ రెండు మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఒకటి మన పోకడ, రెండు ప్రభు రాకడ. కనుక లేఖనాల వెలుగులో, అంటే వాస్తవాల వెలుగులో వచనాలను అర్థం చేసుకుని దేవునికి మహిమకరంగా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. అలాగూ ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు సిద్ధపడి ఆయన నామాన్ని మహిమపరచుదాం. నిజంగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహానులు, యేసుక్రీస్తు వారు చేసిన పని మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 4 నుండి 6 వచనాలలో ఇద్దరు సేవకులు, ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఏలియా. ఆ ఇద్దరు సేవకుల ప్రస్తావన చెబుతూ క్రొత్త నిబంధనలో రూపాంతరపు కొండ మీద మళ్ళా వారిద్దరి ప్రస్తావన కనబడతా ఉంది. చాలా స్థలాల్లో, చాలా విషయాల్లో వారిద్దరూ జతగా కనబడిన సందర్భాలు ఉన్నాయి. గనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు వచ్చినప్పుడు
మనము ఎత్తబడగలుగునట్లు రాకడకు రెడీగా ఉండాలి. ప్రభు వస్తే పరలోకమేనా? ప్రభు వస్తే పరలోకమేనా? మరి అప్పుడప్పుడు అబద్ధాల మాటలు, కాని మాటలు, కాని ఆలోచనలు, కాని కార్యాలు, కాని కథలు ఎన్నో చేస్తున్నారుగా. ఇవన్నీ చేసి దైవరాజ్యానికి వెళ్ళగలుగుతామా? ఇవన్నీ చేసి దైవరాజ్యానికి వెళ్ళలేము. అందుకే వాటికి మనము దూరంగా మనము ఏ స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, ధనిక స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని నామానికి అవమానము చేయకుండా, మన ఇష్టానుసారంగా జీవించకుండా దేవునికి అనుకూలంగా జీవించుట ఎంతైనా ప్రయోజనకరం. దాదాపుగా మలాకి గ్రంథంలో 33 ప్రసంగాలు మనం వినగలిగాం. 4 అధ్యాయాలలో 33 వర్తమానాలు మనం వినగలిగాం. ప్రతి వర్తమానం మనందరికీ ఒక గొప్ప విలువైన పాఠం. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకి ఎంతో మహిమకరంగా జీవించుట మన బాధ్యత అయి ఉన్నది. ఆయన కట్టడలను గాని, ఆయన విధులను గాని మనం అందరం చేపడదాం. ప్రభుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. కనుక ప్రతివారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గ్రంథాన్ని వినడానికి పెందలకడనే పలువురితో తేటగా ప్రజలకు చెప్పి ప్రభు దగ్గరకు నడిపించాల్సిన, వాక్యాన్ని వినిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. చాలా ఇంపార్టెంట్ బుక్ అది. తప్పనిసరిగా అందులో ఉన్న వాస్తవాలు మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, విన్న విషయాలు మనం అర్థం చేసుకొని మనము దేవుని రాజ్యము కొరకు ఐక్యత కలిగి, స్థిరత కలిగి, ప్రభువు మనకు బయలుపరచిన లేఖన సత్యాన్ని ప్రజలకు అందించి రాకడకు రెడీ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. నాకే పని లేదు అని అనుకోవద్దు. మనము దేవుని సంఘాలకు వచ్చి వెళ్ళిపోకూడదు. వచ్చిన మనము నేర్చుకున్న వాటిని రాని వారికి వాటిని అందించి వారు దేవునికి మహిమకరంగా సిద్ధపడగలుగునట్లు మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా జీవితాన్ని ప్రభువుకు మహిమకరంగా ఉంచుకుందాం. బ్రతుకులో పరిశుద్ధతకే పెద్దపీట వేసి పరిశుద్ధతని కలిగి ఉండగలుగునట్లు మనలను మనము ప్రభు కొరకు అంకితం చేసుకుని ఆయన నామాన్ని ఘనపరచుదాం, మహిమపరచుదాం. మహాగరుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువ, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మలాకి గ్రంథములో గొప్ప ధ్యానాలు మేము కలిగి ఉండి మీకెంతో మహిమ తేవడానికి మమ్ముని మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మమ్ముని ఎంతో ప్రేమించి దీవించి కరుణించి కటాక్షించి ఎడతెగని వాత్సల్యము చూపి మా అవసరతలు అక్కర్లు తీర్చి మమ్మును అనుదినము ఆదుకుంటున్న మా దేవుడవైనందుకు స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మును ఇంతగా ప్రేమించి చేసిన ప్రతి పుణ్యకార్యాన్ని తలపోసుకుంటూ మా ప్రాణనాథుడు ప్రియుడు ఈ గ్రంథాన్ని వినడానికి అనేకులనుగా ప్రతి దినం నడిపించి మా ప్రభువా, వారిలో కూడా ఈ సత్యాలు ముద్రించుకోవడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం. ప్రతి ఒక్కొక్కరు మీకెంతో మహిమకరంగా జీవించి మీరు అక్కడకు రెడీగా ఉండడానికి సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన
యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,